ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో పరిణామాలు మారిపోతున్నాయి. ముఖ్యంగా జనసేన పార్టీ వ్యవహారాలు కొత్త రూపు దాలుస్తున్నాయి. డీసీఎం పార్టీలో ఇప్పుడు జగడాలు ముదురుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇన్నాళ్లలో సొంత నియోజకవర్గానికి కనీసం పట్టుమని 10 రోజులు కూడా ముఖం చూపించిన దాఖలాలు లేవు. కనీసం పుంజుడు రోజులు కూడా పిఠాపురంలో ఆయన కనిపించినటువంటి ఆనవాళ్లు లేవు. ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ తరపున నియోజకవర్గ వ్యవహారాలు చక్కబెట్టే ఉద్దేశంతో మర్రెడ్డి శ్రీనివాస్ అనే నాయకుడిని ఇన్నాళ్లుగా ఇన్ఛార్జిగా నియమించారు. మర్రెడ్డి శ్రీనివాస్ కొణిదెల నాగబాబు బంధువు, చాలా సన్నిహితమైనటువంటి వ్యక్తి. నాగబాబు ప్రోత్సాహంతోనే మర్రెడ్డి శ్రీనివాస్ని పక్క నియోజకవర్గం నుంచి తీసుకొచ్చి పిఠాపురం పీఠం మీద కూర్చోబెట్టారు. అయితే పిఠాపురం మీద కన్నేసిన కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ చాలా కాలంగా చక్రం తిప్పుతున్నారు. అనేక రకాలుగా పావులు కదుపుతున్నారు. పిఠాపురంలో తన పట్టు నిలుపుకోవాలనేటువంటి ఆశాభావంతో ఆయన ఉన్నారు. వాస్తవానికి కాకినాడ ఎంపీ సీటు కన్నా ముందు తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. పిఠాపురం అసెంబ్లీ టికెట్ తనకేనని ఆయన ఆశించారు. కానీ ఆఖరి నిమిషంలో ఆయనకి ఎమ్మెల్యే సీటు చేజారిపోయి అక్కడ అధినేత నేరుగా రంగంలో దిగడంతో ఉదయ శ్రీనివాస్ కాకినాడ ఎంపీ సీటు కోసం బరిలో దిగాల్సి వచ్చింది. కాకినాడ ఎంపీగా గెలిచి ఆయన ప్రస్తుతం లోక్సభకి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఆయన దృష్టి అంతా అసెంబ్లీ సీటు మీదే ఉన్నట్టు అంతా అంచనా వేస్తున్నారు. అందుకనుగుణంగా పిఠాపురంలో తన పట్టు పెంచుకోవాలనేటువంటి సంకల్పంతో ఆయన చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మర్రెడ్డి శ్రీనివాస్ దానికి ఎప్పటికప్పుడు బ్రేకులు వేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తంగెళ్ల ఉదయ శ్రీనివాస్కి మర్రెడ్డికి మధ్య విభేదాలు పెరిగినట్టుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మర్రెడ్డి మీద జనసేన అధిష్టానానికి ఫిర్యాదుల పరంపర నడిచింది. ఇలాంటి పరిస్థితుల్లోనే నేరుగా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గానికి చెందినటువంటి ముఖ్య నేతలతో మంగళగిరి పార్టీ కార్యాలయంలో సమావేశం పెట్టారు. ఈ సమావేశం సందర్భంగానే ఇప్పుడు మర్రెడ్డి శ్రీనివాస్ అధికారాలు కుదించేశారు. మర్రెడ్డి శ్రీనివాస్ స్థానంలో 4 మెన్ కమిటీ వేస్తున్నట్టుగా ప్రకటించారు. అందులో మళ్ళీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, కాకినాడ జిల్లా పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న తుమ్మల బాబు, వీళ్ళిద్దరితో పాటుగా మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా తెర మీదకు తీసుకొచ్చారు. దాంతో ఇప్పుడు ఒకనాడు పిఠాపురం నుంచి ప్రాతినిధ్యం వహించిన పెండెం దొరబాబు, ఎప్పటికైనా పిఠాపురం నుంచి తాను గెలవాలని ఆశిస్తున్న తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, ఇప్పటికే పిఠాపురం ఇన్ఛార్జిగా ఉన్న మర్రెడ్డి శ్రీనివాస్, ఇలా 4 స్తంభాలాట అనివార్యంగా కనిపిస్తుంది. మరి ఈ పరిస్థితి జనసేన పార్టీకి ఎంత మేరకు మేలు చేస్తుంది, ఎలాంటి సమస్యలు తీసుకొస్తుంది, ఏ రీతిన పార్టీలో కుంపటి రాజేస్తుంది అనే మాట వినిపిస్తుంది. వాస్తవానికి వీళ్ళందరూ కూడా స్థానికేతరులే. మర్రెడ్డి శ్రీనివాస్ మండపేట నియోజకవర్గం, తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం, అదేవిధంగా తుమ్మల బాబు పెద్దాపురం నియోజకవర్గం, పెండెం దొరబాబు కాకినాడ రూరల్ నియోజకవర్గం. ఇలా ఇప్పుడు పిఠాపురానికి ఇన్ఛార్జీలుగా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధికార వ్యవహారాలన్నీ చక్కబెట్టే బాధ్యత తీసుకున్న నేతలందరూ కూడా స్థానికేతరులే కావడం అన్నది చాలా చాలా కీలకమైనటువంటి అంశం. పవన్ కళ్యాణే బయట నుంచి వచ్చి పిఠాపురంలో పోటీ చేసి గెలిచారనుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తరపున పిఠాపురంలో పార్టీ వ్యవహారాలు చక్కదిద్దే బాధ్యత అంతా స్థానికేతరులకు అప్పగించడం చాలా కీలకమైనటువంటి అంశం. ఈ 4 మెన్ కమిటీ దీంతో ఇప్పుడు ఎలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయో అనేటువంటి చర్చ మొదలైంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా నిర్వహించినటువంటి కార్యక్రమంలోనే ఈ నలుగురి మధ్య ఆధిపత్య పోరు ప్రస్ఫుటంగా బయటపడింది. చివరికి ఇంతకాలంగా ఇన్ఛార్జిగా ఏకఛత్రాధిపత్యం నడిపిన మర్రెడ్డి శ్రీనివాస్, తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, పెండెం దొరబాబు ఇలాంటి వాళ్ళ ఆధిపత్యాన్ని సహించలేక ఒంటరిగా కొన్ని కార్యక్రమాలకు పూనుకోవలసిన పరిస్థితి వచ్చింది. ఈ రీతిలో జనసేనాని పుట్టినరోజు నాడే పరిణామాలుంటే భవిష్యత్తులో జనసేనకి పిఠాపురంలో ఇంకెన్ని తలనొప్పులు తప్పవో అనే ప్రశ్న ఉదయిస్తుంది. పార్టీలో అనేక సమస్యలకి ఇది కేంద్రంగా మారబోతున్నట్టు స్పష్టమవుతుంది. మరి ఇలాంటి విభేదాలు సమస్యని పరిష్కరించడానికి బదులుగా కొత్త సమస్య నెత్తికెట్టుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ అనుభవం చాటుతోంది. మరి ఇలాంటి సమస్యలన్నింటినీ ఆయన ఏ రీతిన చక్కదిద్దుకోగలుగుతారు, తన సొంత నియోజకవర్గంలో తాను కనిపించకపోయినా తన తరపున అక్కడ బాధ్యతలు నిర్వహించాల్సినటువంటి వాళ్ళ మధ్య సమన్వయం, సఖ్యత ఎంత మేరకు పెంచగలుగుతారు అన్నది కీలకమైనటువంటి పరిణామంగా చూడాల్సి ఉంటుంది.